ప్రతి మనిషికి ఒకే పుట్టినరోజు ఉంటుంది. కానీ ఒక తల్లికి తన ప్రతి బిడ్డ పుట్టినరోజు ఆమెకు మరొక పుట్టినరోజు అవుతుంది. ఈ బిడ్డను ప్రసవిస్తే మీరు మరణిస్తారు అని డాక్టర్లు ఒక తల్లికి చెప్పారు. దానికి ఆ తల్లి నా బిడ్డ బ్రతికితే చాలు, నేను చనిపోయినా పర్వాలేదు అని చెప్పింది. కానీ ఈశ్వర అనుగ్రహం వల్ల తల్లి బిడ్డ ఇద్దరు బ్రతికారు. కానీ ఆ తల్లి మృత్యువు రెండు కోరల్లోకి చేరి జారి కింద పడి బ్రతికిన రోజు ఆ తల్లికి అది అంటే ఆ తల్లికి అది మరో పుట్టినరోజేగా. ఒక తల్లి బిడ్డను ప్రసవించడం అంటే ఆ తల్లి తన ప్రాణాలనే పణంగా పెట్టడం. నేను చనిపోయినా పర్వాలేదు, నా బిడ్డ బ్రతికితే చాలు అనుకునేది తల్లి ప్రేమ. అందుకే పుట్టినరోజు ఎలా జరుపుకోవాలి? పుట్టినరోజున అమ్మకు కొత్త చీరను పెట్టి నమస్కరించిన తర్వాతే తాను కొత్త దుస్తువులు ధరించాలి. అమ్మే సృష్టికర్త, ఎందుకంటే నీకు ఈ శరీరాన్ని ఇచ్చింది కాబట్టి. అమ్మే బ్రహ్మ, తన రక్తాన్ని పాలగా మార్చి బిడ్డ వృద్ధికి కారణమవుతుంది. ఆ మహేశ్వరుడు చేసే క్లిష్టమైన ప్రక్రియల్లో ఇది ఒకటి. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముమ్మూర్తుల సమహార స్వరూపమే అమ్మ. అందుకే మాతృదేవోభవ అని మొదటి నమస్కారాన్ని అందుకుంటుంది తల్లి. ఎక్కడ ఎవరు ఆడతనంలో అమ్మతనాన్ని చూసి గౌరవించి నమస్కరిస్తాడో వారు దీర్ఘ ఆయుధ్యాన్ని పొందుతారు. ఇకపై నీ పుట్టినరోజు వస్తే అమ్మకు పాదాభివందనం చెయ్యి, అదే అసలైన అర్థం. అమ్మ రుణం ఎప్పటికీ తీర్చుకోలేం, కానీ పుట్టినరోజున అమ్మకు పాదాభివందనం మాత్రం చేయొచ్చు. ఇకపై నీ పుట్టినరోజు వస్తే కేకు మాత్రమే కట్ చేయకుండా అమ్మకు పాదాభివందనం చెయ్యి, అదే అసలైన అర్థం. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలకు ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.